హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. మీరు చూస్తున్నారు నివాస్ టీవీ. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, క్రితం వీడియోలో హార్మోనీస్ని ఎలా అన్వయించుకోవాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఫైనల్లో ఈ యొక్క హార్మోనీస్ని ఉపయోగించుకునే విధానంలో మీ పైన ఉన్నటువంటి నెగిటివ్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే నెగిటివ్ గనక తక్కువగా ఉంటే, అంటే మీరు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ అయ్యి మీ నెగిటివ్ తక్కువగా ఉంటే ఈ హార్మోనీస్ ను ఉపయోగించుకోవటం అనేది సక్సెస్ఫుల్ గా ఉంటుందని, అలాగే మీ యొక్క నేమ్ లో నెగిటివ్ ఎక్కువ ఉంటే ఈ హార్మోనీస్ ని ఉపయోగించడంలో కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందని, నెగిటివ్ తక్కువ ఉంటే త్వరగా అవి అన్వయించబడతాయని చెప్పాను. అది చూసిన కొందరు మిత్రులు, అసలు మా నేములో నెగిటివ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మాకెలా తెలుస్తుంది అనే ఒక విషయాన్ని వాట్సాప్ ద్వారా నాకు సూచించారు. డెఫినెట్ గా ఈరోజు మీ నేములో నెగిటివ్ ఎంత ఉంది, పాజిటివ్ ఎంత ఉంది అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబోతున్నాను. వాస్తవంగా ఈ టాపిక్ అనేది న్యూమరాలజీ నేర్చుకునే వాళ్ళకి అవసరం. అయితే మన నివాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు తెలిసి ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు మన యొక్క వీడియో చూస్తూ. సో అలా ఆ ప్రశ్న అడిగిన ప్రశ్న నాకు వాల్యుబుల్ అనిపించింది కాబట్టి ఈ వీడియోని మీ ముందు ఉంచుతాను. ఇక ఏంటి వీడియో అంటే, ఎవరికి వారు వారి పేరులో ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది అనేది ఎలా తెలుసుకుంటారు అనేది టాపిక్. ఓకే, ఇది తెలియాలంటే 100% పాజిటివ్ ఉండటానికి మనకు కావలసిన 14 డైమెన్షన్స్ ఏంటనేది మొదటగా తెలుసుకుందామండి. ఒకటో డైమెన్షన్, చాలా ముఖ్యమైన డైమెన్షన్ ఏంటంటే, మన నేము మన జన్మ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉండాలి. మన నేము మన బర్త్ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉండాలి. ఇది ఉంటే మనకి 35% పాజిటివ్ ఉన్నట్లు. మన నేమ్ మన జన్మ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉంటే 35%, 100లో 35% మనకి పాజిటివ్ ఉన్నట్టు. ఇది ఏ న్యూమరాలజిస్ట్ చేతిలో ఉండదు, ఇది గాడ్ గిఫ్ట్. ఓకే, ఇది సెట్ అయితేనే మిగిలిన 13 డైమెన్షన్స్ అనేవి మనం పెట్టుకుంటాం. మనం అంటే న్యూమరాలజిస్ట్ పెట్టగలుగుతాడు. ఓకే, ఈ వైబ్రేషన్ హార్మోనీలో ఉండటం అనేది సెట్ అవ్వాలి ఫస్ట్. అలా అయితే అతనికి 35% పాజిటివ్ ఉంటుంది. ఇక 65 కోసం మిగిలిన 13 డైమెన్షన్స్ ని మనం అందులో కూర్చాల్సి ఉంటుంది. ఈ 13 డైమెన్షన్స్ కి ఈచ్ వన్ డైమెన్షన్ 5% పాజిటివ్ ఇస్తుంది. 13 × 5 65%, ఈ 35 ఆ 65 టోటల్ 100. ఇది గనక లేకుంటే మనం మిగిలిన 13ని దానిలో పెట్టలేం. మరి ఒకరు నానేమి ఇది అని కరెక్షన్ చేయమంటే ఇది లేకపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేయాలి. ఓకే, అదే బేబీస్కి అయితే అవసరం లేదు. దీన్ని చూసే మనం ముందుకెళ్ళొచ్చు. ఇక మిగిలిన 13 డైమెన్షన్స్ ఏంటనేది చూద్దామండి.
రెండవ డైమెన్షన్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముండాలి. ఇప్పటి వరకు మనం నేమ్ స్టార్టింగ్ లెటర్ని ఆస్ట్రాలజీ బేస్లో ఒక నక్షత్ర పాదానికి ఫిక్స్ అయ్యాం. మరి అలా ఎందుకు అవ్వకూడదో మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ఏంటంటే సబ్ అంటే సూక్ష్మ కక్ష వరకు వెళ్ళి నేమ్ స్టార్టింగ్ లెటర్ని డిసైడ్ చేయాలి. అయితే కొంతమందికి ఒక పేరుని చాలా కాలం యూజ్ చేసుకున్న తరువాత వారికి ఉండాల్సిన నేమ్ స్టార్టింగ్ లెటర్ కంటే కూడా ఆ కొనసాగింపు పేరులో ఉన్నటువంటి ఏ స్టార్టింగ్ లెటర్ అయితే ఉందో ఆ స్టార్టింగ్ లెటరే అత్యంత బలంగా తయారవుద్ది. ఎప్పుడు తన నేము గనక, తన వాడుకుంటున్న నేము గనక తనకి వైబ్రేషన్లో ఉన్నప్పుడు, అప్పుడు మేము అది గనక వైబ్రేషన్లో ఉండి దాంట్లోనే కరెక్షన్ ఇవ్వడం అయితే తనకి నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏం కావాలో దాని ద్వారా చూడం. ఏ నేమ్ అయితే అప్పుడు దాకా పాపులర్గా ఉందో ఆ నేమ్లోనే కరెక్షన్ ఇస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ డైమెన్షన్స్కి వెళ్దామండి. ఇవి 8 వరకు. నెక్స్ట్ 9 నుంచి చూద్దామండి. మొదటగా ఈ 8 గురించి ఒకసారి విశ్లేషణ చేసుకొని 9కి వెళ్దామండి. మూడో డైమెన్షన్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్, ఇది 5%. 4 నేమ్ టోటల్ డబల్ డిజిట్. 5 బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉండటం ఒక డైమెన్షన్. 6 ప్రోనాలజీ ప్రకారం బ్యాడ్ సౌండ్స్ లేకుండా ఉండటం, ఇదొక డైమెన్షన్. 3, 5, 6 ఉండేలా చూడటం, ఇదొక డైమెన్షన్. 3 లక్కీ నెంబర్ అంటే లక్ నెంబర్, 5 ప్లానింగ్ నెంబర్, 6 మనీ నెంబర్. ఈ 3 కూడా ఉండాలి. ఈ 3 ఎక్కడెక్కడ ఉండాలి అంటే నేమ్లోనే ఉండాలా అంటే నేమ్లో ఉండాలి. ఒకవేళ నేమ్లో లేని పక్షంలో ఇంకా కొన్ని ప్లేసుల్లో ఉండాలి. అంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో ఉండొచ్చు, నేమ్లో ఓవెల్స్ కి సంబంధించి ఉండొచ్చు. ఇలా చాలా చాలా సందర్భాల్లో ఉండాలి. అలా ఏదన్నా ఒకటి లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఈక్వల్ గా ఇంకా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకి మనం ప్రోనాలజీ ప్రకారం మంచి పాజిటివ్ సౌండ్ పెడితే అది ఒకదానికి సమానం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఉన్నాయి, 6 కుదరలేదు. ఈ 6 బదులు మనం హాన్ అనేటువంటి లేదా కెన్, విన్ ఇలాంటివి గనక ఒక సౌండ్ పెడితే ఆ యొక్క సౌండ్ వాల్యూ ఆ మిస్ అయింది అవుతుంది అనమాట. ఇలా దానిలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకోవటం కూడా ఒక డైమెన్షన్. ఇక నెక్స్ట్ డైమెన్షన్ చూద్దామండి. మినిమం అండ్ మాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేయడం, ఇది ఒక డైమెన్షన్. ఇది 5% పాజిటివ్ ని ఇస్తుంది. అలాగే 10వది రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో బ్యాడ్ నెంబర్ లేకుండా ఉండటం. అంటే ఇక్కడ మనకి బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ ఉంది, వీటిలో రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అది లేకుండా చూడటం. అయితే ఒక్కొక్కసారి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో వచ్చిన బ్యాడ్ నెంబర్ కూడా రెట్టింపు పాజిటివ్ ఇస్తుంది. అదేం సందర్భం అనేది మనం మన స్టూడెంట్స్ కు తెలుసు, అలాగే మన కస్టమర్స్ కూడా తెలుసు, సబ్స్క్రైబర్స్ త్వరలోనే తెలుసుకుంటారు. ఇక లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ డిసైడ్ చేసి వాటిని ఉపయోగించుకునేలాగా ఆయా సందర్భాలను చెప్పడం, ఇది ఒక డైమెన్షన్. ఇది కూడా 5%. నెక్స్ట్ లోషు గ్రిడ్, కలర్ థెరపీ. ఇది ఎప్పుడు పెడితే అప్పుడు చేయకూడదు. మనకి ఒక కొంత పాజిటివ్ వచ్చిన తర్వాతే దీన్ని అప్లై చేయాలి. ఇది నా కస్టమర్స్ కి నేను ఫాలో అప్ అవుతూ చేపిస్తాను. అయితే ఇది చేస్తేనే మనకి 5% పాజిటివ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ రైటింగ్ కోర్స్ ఎలా పడితే అలా రాయమనకూడదు. మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. అంటే 32 మంచి సంఖ్య కదని 32లో రాయమనకూడదు. రైటింగ్ కోర్స్ ఎలా రాయాలి అనేది కూడా ఒక డైమెన్షన్.
దీనికి ఒక సిస్టమేటిక్ మదర్ ఉంటుంది. ఇది ఒక డైమెన్షన్. ఇది మనకి 5% పాజిటివ్ ఇస్తుంది. ఇక సిగ్నేచర్ 5%. సిగ్నేచర్ దాన్ని స్టార్టింగ్ నుంచే చేయకూడదు. ఒక కోర్సు రాయడం అయిపోయిన తర్వాత కొంత పాజిటివ్ని మనం తీసుకున్న తర్వాతే అది చేయటం మొదలు పెట్టాలి. ఇది ఒక 5%. ఈ విధంగా ఫస్ట్ డైమెన్షన్ వైబ్రేషన్స్ 35% అయితే మిగిలిన 13 డైమెన్షన్స్ 13 into 5 65%. 35 plus 65 100%. ఇది సో దీన్ని బట్టి మీకు మీ పేరులో 100%కి ఎంత పాజిటివ్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికీ మన వీడియోస్ చూసి మీరు నేర్చుకుంటున్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఆ ఓపిక ఉంటే మీరు చూసుకోండి. ఆ ఓపిక లేకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన కస్టమర్స్ గా జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా మీ నేములో ఉంచడం జరుగుతుంది. సో ఇదండి, ఈ విధంగా 14 డైమెన్షన్స్ అనేది ఉండాలి. అయితే ఈ 14 డైమెన్షన్స్ ఉంటే వారిని ఫస్ట్ మెథడ్ లో నేమ్ సెట్ అయిందంటాం. అంటే వారికి పుట్టుకతోనే మాక్సిమం హై లెవెల్ నెగిటివ్ లేదు అని అర్థం. మరి వీటిల్లో ఒక డైమెన్షన్ కొంతమందికి సెట్ అవ్వదు. అది ఏం డైమెన్షన్ అంటే నేమ్ టోటల్ డిసైడింగ్ సింగిల్ డిజిట్. ఇది పుట్టుకతోనే కొంతమందికి సెట్ అవ్వదు. అప్పుడు వారికి ఈ 13 డైమెన్షన్సే ఉంటాయి కానీ అది ఉండదు 14ది. అంటే 95% వారికి పాజిటివ్ ఉంటుంది. మరి ఆ 5%కి ఏం చేయాలంటే మనం అడిషనల్ డైమెన్షన్స్ ఉంటాయి. అడిషనల్ డైమెన్షన్స్ అంటే గ్రాఫాలజీ, కంపాటిబిలిటీ, ఇలాంటి అడిషనల్ అన్నమాట. తర్వాత పిరమిడాలజీ, ఇలాంటి చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ అడిషనల్. ఈ అడిషనల్ మొత్తంలో ఏదో ఒక అడిషనల్ డైమెన్షన్ వాళ్ళకి ఉంచాల్సి ఉంటుంది. అంటే ఇంకా హాన్ అనే ఒక సౌండ్ కానీ, ఏది ప్రొనాలజీ ప్రకారం హాన్ అనే ఒక పాజిటివ్ సౌండ్ కానీ, ఇలా ఏదో ఒక అడిషనల్ కనుక మనం జాయిన్ చేస్తే ఆ యొక్క వాళ్ళకి 5% ఫుల్ఫిల్ అవుతుంది. అయితే వాళ్ళు సెకండ్ మెథడ్ లో నేమ్ సెట్ అవ్వడం అంటారు. ఇదండి ఈ వీడియో. ఈ విధంగా ప్రతి ఒక్కరికి 100% పాజిటివ్ ఉండాలంటే ఇలా ఉండాలి. ఒకవేళ ఇలా లేకపోతే మనం హార్మోనీస్ ని ఎలా అన్వయించుకోవాలి అనే దాన్ని మీరు పర్ఫెక్ట్ గా అన్వయించుకోలేరు. ఓకే, ఇలా గనక ఎవరికైనా లేకపోతే మన వీడియోస్ చూసి నేర్చుకొని అలా చేసుకోండి. అది మీకు సాధ్యపడకపోతే మీరు నా కస్టమర్స్ గా జాయిన్ అవ్వండి. మీ నేమ్ లో అవి ఉంచడం జరుగుతుంది. ఇక ఎవరైనా ఇంత వండర్ఫుల్ కోర్సుని సైంటిఫిక్ పద్ధతిలో నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఈ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.